మాకు థామస్ అన్నే మాకు గెలుపు చేస్తారని నమ్మకం ఉంది. మేము పోరాడుతున్నాము. ఇప్పుడు ఆయన వల్ల కూడా మేము ఆయన సపోర్ట్ చాలా మంది ఆయనకి మేము హెల్ప్ చేసేదానికి మహిళలు మేము పోరాడుతున్నాము. ఆయనకి చేయగలుగుతాం. ఈడ్చి మేము బాగా ఆడవాళ్ళు పోరాడి కూడా మేము కెపాసిటీ తెచ్చేట్టుగా ఉంది. ఓట్లు కూడా మేము బాగా వేసుకొని వచ్చి ప్రసారం కూడా చేస్తాను. ఇప్పుడు ఒక వారంగా నుంచి కూడా పోరాడి ప్రసారం చేస్తాను. సార్ ఒక్కొక్క వైపు చేస్తే మేము మహిళలు పెట్టుకొని కూడా నేను జిడ్డెనెల్లు మండలం 10 మందిని 20 మందిని పెట్టుకొని కూడా నేను ప్రోగ్రామ్ చేసి ఆయనకు సపోర్ట్ చేయగలుగుతాం. ఆయన మాకు సపోర్ట్ చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. ఆ ధైర్యంతో మేము పోరాడగలుగుతాను. మా థామస్ గారే గెలుస్తారు. మేము చేయగలుగుతాము. మాకు ఆసక్తి ఉంది. మాకు చేసుకొని గెలిపించుకుంటాము. మేము మా ఊరికి న్యాయం చేసుకుంటాం. థామస్ గారు ఎందుకు గెలుస్తారంటే కృపాలక్ష్మి వచ్చి నారాయణ స్వామి వచ్చినాడు, ఏం చేయలేదు. ఎవరో వాళ్ళకు తగువైన వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారే గాని మిగతా వాళ్ళకంటూ ఏం చేయలే. వాళ్ళు ఎందుకు ఏం చేయలేదమ్మా? డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఆయన 10 సంవత్సరాలు ఉన్నారు, లేదని చెప్పలేదు. కానీ ఆయన ఇచ్చిండొచ్చును, ఆయన అందరికి సపోర్ట్ చేసిండొచ్చును, అందరికి మంచి చేసిండొచ్చును. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాకు ఎవరికి మంచి చేయలేదు. అందువల్ల థామస్ గారే గెలవాలి కూడా అని మా నమ్మకం, మా పట్టుదల, మా తిరుగుబాటు కూడా. ఇది తిరుగుబాటుతోనే తిరుగుతున్నాము. థామస్ గారే గెలవాలని తిరుగుబాటుతోనే తిరుగుతున్నాం. మేము భయపడి వాళ్ళు పింఛన్ తీసేస్తాము, మీకు ఇండ్లు క్యాన్సిల్ చేస్తాము, మీకు అది క్యాన్సిల్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి భయపడి వాళ్ళకి ఫేవర్ గా ఉన్నారే గాని జనాల్లో మనసులో మాత్రం మా థామస్ గారే ఉన్నారు. కృపాలక్ష్మి అంటే ఎవరండి? నారాయణ స్వామి గారు అమ్మాయి. అవునా? ఆయన నారాయణ స్వామి ఎప్పుడో పోయినసారి ప్రచారం అప్పుడు వచ్చినాడు 2019లో. 2019లో నేను ఊర్లో లేదు. అప్పుడు వచ్చిన ప్రచారంకి దాని తర్వాత మళ్ళీ ఒక్కరోజు కూడా చూడలేదు ఈ పక్క వచ్చి ఇటువైపు. ఆమె ఎవరు అసలు నాకు అది అసలు అర్థం కాలే. నేను ఎవరు ఏమని కనుక్కుంటే మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే అర్థమైంది పలాంటి మనిషి అని చెప్పి. ఓన్లీ ఎలక్షన్ ప్రచారం అప్పుడే ఈ తానా కనిపిస్తుంది, మిగతాటప్పుడు కనిపించదు. అసలు మా ఊరికి శ్మశానం లేదు. ఏదన్నా లేదని వెళ్తే ఆ రోజు మాట్లాడతారు కానీ ఏమి అసలు పట్టించుకోవడం లేదు. గెలిచేది విఎం థామస్ గారు. ఈయనకి ఎట్లా ఒక ఛాన్స్ ఎట్లా వచ్చినాము, ఈయన ఏం చేయలేదు. ఫస్ట్ ఇచ్చినాము చేయలేదు, రెండోది ఇచ్చినాము చేయలేదు, మూడోది నెక్స్ట్ ఈ వ్యక్తి మూడో వ్యక్తిగా ఈయనకి ఎట్లా ఛాన్స్ ఇచ్చినామో మేము కూడా అదేలాగా ఆ కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇచ్చి ఈయన చేస్తారన్న నమ్మకం ఏందన్న? అంటే ఒక నమ్మకం ఏమంటే ఈయన ఒక డాక్టరు, ఈయన వ్యక్తి పరంగా తెలుసుకున్నాము, డీటెయిల్స్ పరంగా ఒక చేస్తాడని ఒక నమ్మకం. అంతే. పేదల్ని ఆదుకుంటాడు, మా ఊరిని ఒక స్థాయిలో మంచి చేసి మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. 10 ఏళ్ళు నారాయణ స్వామి కోట అయినా కూడా ఏం చేయలే. ఒక కంపెనీ రాలే, ఒక ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. డెవలప్మెంట్ కదా, కనీసం ఆయన కారులో దిగి కింద నిలబడి చూసింది కూడా లేదు ఎవరిని. చావులకి దినాలకు వచ్చి అట్లా మొహం చూపించేసిపోతాడు. అది విషయం. ఈయన ఎడ్యుకేటెడ్, అన్ని కంట్రీస్ తిరిగాడు, కాంటాక్ట్స్ ఉంటాయి, బిజినెస్లు ఉంటాయి, పిలుచుకొని వచ్చి కంపెనీ పెట్టి ఇచ్చే సామర్థ్యం ఈయనకు ఉంటుంది. జనాలు మార్పు కోరుకుంటున్నారు. దాంతో ఈయన ఎడ్యుకేటెడ్ కాబట్టి ఈయనకి అన్ని తెలుసు కాబట్టి కన్ఫామ్గా ఈయన గెలిచే ఛాన్స్ అయితే ఉంది. థామస్ గారు. థామస్ గారేనా? ఎందుకన్నా థామస్ గారు? మంచి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రచారానికి ఫుల్గా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రచారానికే రావటం లేదు, వచ్చినా కూడా సరిగా మాట్లాడటం లేదు. ఈ 5 years లో అభివృద్ధి చేయలేదు. కొత్తపల్లిమిట డ్రైనేజ్ సిస్టమ్ లేదు, మేజర్ పంచాయతీ ఇది. అట్లా చూడాలంటే అటు సైడ్ మీరు రోడ్స్ కూడా బాగలేవు, ఒక డెవలప్మెంట్ లేదు. ఇంకోటి ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఏం లేదు. ఆఫ్టర్ వైసీపీ ఈ టర్మ్లో ఇల్లీగల్ లిక్వర్, డ్రగ్స్ ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి. థామస్ గారు 30,000 to 50,000 votes. జెండా పండుగ సాక్షిగా